ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమాత్రే నమ. తథాస్తు దేవతలు తిరిగే సమయంలో ఏ పనులు చేయకూడదు. తథాస్తు అంటే ఏమిటి? అట్లే అగుగాక, సో బీ ఇట్, ఆమెన్ అని. అంటే మనం ఏదన్నా ఒక మాట అంటే నాకు మేలు కలగాలి, ఏదో నేను ఇల్లు కట్టుకోవాలి, తథాస్తు అన్నారు. అంటే ఏమిటి అర్థం? నేను ఇల్లు కట్టుకోవాలి అన్న మాట వినంగానే తథాస్తు, అదే విధముగా జరుగుగాక అంటే నువ్వు ఇల్లు కట్టుకుంటావు అని ఆశీర్వదించడం. ఈ తథాస్తు దేవతలు అనేటటువంటి వారు చారణులు అనుకుంటా, ఆకాశంలో ఎల్లప్పుడూ అలా తిరుగుతూ ఉంటారు. చాలా దగ్గరగా భూమండలం పైన అంటే పైలోకాల నుంచి వచ్చి భూమండలానికి దగ్గరగా ఆకాశంలో తిరుగుతూ ఉండేటటువంటి వారు చారణులు. వీళ్ళనే తథాస్తు దేవతలు అని కూడా అంటూ ఉంటారు. వీరు ఎక్కువగా సంచరించేటటువంటి కాలం అసుర సంధ్యా సమయం, అంటే సాయంకాలం వేళ. పగటిపూట మిగిలిన సమయాల్లో తిరగరని కాదు, ఎక్కువగా తిరిగేది. వీళ్ళు ఎందుకు వీళ్ళని ఈ మాట అంటారంటే ఎప్పుడు తథాస్తు తథాస్తు అంటూ ఉంటారట. అంటే ఎవరు ఏదనుకుంటే అది జరుగుగాక జరుగుగాక, అలాగే జరుగుగాక అలాగే జరుగుగాక అని. నేను మంచి మాటలు అనుకుంటూ ఉన్నాను అనుకోండి, నాకు వాళ్ళు తథాస్తు అంటారు. వారు దేవలోకానికి చెందిన వారు గనక వారి ఆశీర్వచనానికి ఫలితం ఉంటుంది, జరుగుతుంది. అదే నేను చెడ్డ మాట అనుకున్నాను అనుకోండి, 100 సార్లు అనుకుంటూ ఉంటే నేను అన్న క్షణాన వాళ్ళు తథాస్తు అని ఉంటే, అంటే అంటూనే ఉంటారు కదా తరచుగా. నేను ఎప్పుడైతే ఒక చెడ్డ మాట అనుకున్నానో నా గురించి, నేను నా గురించి కాకపోతే ఎదుటి వాళ్ళ గురించి నేను ఒక చెడ్డ మాట అనుకుంటే ఆ సమయానికి వాళ్ళు తథాస్తు అన్నారనుకోండి, అట్లాగే జరుగుతుంది. వాళ్ళ మాటకు ఉండేటటువంటి వాక్ శుద్ధి అటువంటిది. అందువల్ల తథాస్తు దేవతలు తిరిగేటటువంటి సమయంలో, అంటే అధికంగా ఎక్కువగా వాళ్ళు సంచరించేటటువంటి సమయం సాయంకాలం, అసుర సంధ్యా సమయం, దీపాలు పెట్టే వేళ అంటాం మనం. గోవుల్లో ఇళ్లకు వచ్చేటి వేళ, దానికి సంబంధించి గోధువుల వేళ గురించి మన పెద్దవాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు. ఆ సమయం ఎట్లాంటిదే అని. పక్షులు పైన పారేటి వేళ అంటే ఆకాశంలో పక్షులన్నీ పగటిపూట ఆహారానికి వెళ్ళి తమ తమ గోళ్ళకి చేరుకుంటూ ఉంటాయి. అటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో తథాస్తు దేవతలు సంచరిస్తూ ఉంటారు గనక మనం ఏమనుకుంటే అది అవ్వాలి అని వాళ్ళు ఆశీర్వదిస్తారు, అవుతుంది. అందువల్ల ఏమనుకోవాలో ఏమనుకోకూడదు ఇప్పుడు అర్థమైపోయింది కదా. ఏమనుకోవాలి? మనకి ఏది జరగాలని కోరిక ఉందో అది అనుకోవాలి. ఏది జరగకూడదని మన మనస్సులో ఉంటుందో అది అనుకోకూడదు, అది గుర్తు చేసుకోకూడదు. ఇలా జరగకూడదు అని 10 సార్లు అనుకున్నా అది ఆ మాట మన నోట్లోంచి వచ్చినట్టే కదా. అందువల్ల మనం ఏది కావాలని కోరుకుంటామో శుభప్రదమైనటువంటి, మంగళప్రదమైనటువంటి, మేలు కలిగించేటటువంటి మాటలే ఆ సమయంలో మాట్లాడాలి. నాకు ప్రత్యేకంగా ఏమీ కోరికలు లేవనుకోండి, సర్వే జనా సుఖినో భవంతు అనుకోవచ్చు. లోకంలో ఉన్నటువంటి జీవులందరూ సుఖులై ఉండాలి అని అనుకుంటే అందులో నేను ఉంటాను, నా వాళ్ళు ఉంటారు, నాకు కావలసిన వాళ్ళు ఉంటారు. అందరూ బాగుండాలన్నప్పుడు అందులో నేను ఉండను అందరిలో. కనుక సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. అందరూ సుఖంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఎవరికి దుఃఖం రాకుండా ఉండాలి. ఇలాంటి మాటలు అనుకుంటే వాళ్ళు తథాస్తు అన్నారనుకోండి, ఎంతో అంత నా మాటకి ఇంతన్నా విలువ ఉండదా? 100కి 100% కాకపోతే 0.00001% అన్నా నా మాటకి విలువ ఉంటుంది కదా. వాళ్ళు నా మాట ఎట్లా ఉంచి తథాస్తు అన్న దేవతల మాటకు విలువ ఉంది కదా. అందువల్ల మంచి మాటలు మాత్రమే మాట్లాడాలి. నే దురదృష్టవంతురాలిని అని అనుకున్నాను అనుకోండి, తథాస్తు అంటారు వాళ్ళు. ఎందుకు అనుకోవాలి? నేను దురదృష్టవంతురాలని అనే మాట ఎందుకు రావాలి? నేను దురదృష్టవంతుడిని అనే మాట ఎందుకు రావాలి? అనద్దు. అదృష్టం ఇట్లా ఉందానండి, అంతేగాని నాకు దురదృష్టం అనే మాట ఎందుకు వాడాలి? వాడకూడదు. అలాగే ఇంకొకళ్ళు నాశం కావాలని కోరుకున్నా అది కూడా తథాస్తు అంటారు గనక జరుగుతుంది. జరిగి వాళ్ళు నాశం అవ్వడానికి మీరు కారణం అవుతారు గనక కొంత పాపం మీకు రాక తప్పదు. వాళ్ళు నాశాన్ని కోరుకుని వాళ్ళు నాశం అవ్వాలని అనుకుని ఉన్నందువల్ల కొంత పాపం కనుక అశుభప్రదమైనటువంటి మాటలు మాట్లాడకూడదు. అపకారం కలిగించేటటువంటి మాటలు నోటి నుంచి రాకూడదు. ఉపకారం కలిగించేవి, మేలు కలిగించేవి, మంగళప్రదమైనటువంటి మాటలు మాత్రమే అసుర సంధ్య వేళ, చారణులు తిరిగే వేళ మన నోట్లోంచి రావాలి. అంటే ఎక్కువగా తిరిగేది అసుర సంధ్య వేళ అయినప్పుడు మిగిలిన సమయాల్లో కూడా ఎప్పుడన్నా తిరగచ్చు. మనకేం తెలుసు వాళ్ళు ఎప్పుడు ఎడతారో? మన కంటికి కనపడేటటువంటి వాళ్ళు కారు కదా వాళ్ళు. మన కన్ను చూడడానికన్నా సూక్ష్మంగా ఉండేటటువంటి రూపాలు కలిగిన వాళ్ళు. అందువల్ల మనకి తెలియదు గనక ఎప్పుడూ కూడా మంచి మాటలే నోట్లోంచి రావాలి. నోట్లోంచి వచ్చింది మాత్రమే వాళ్ళు వింటారనుకోవడం పొరపాటు. వాళ్ళకి భౌతిక శరీరం
ఒక పరిమితి గాని ఒక అడ్డు గాని కాదు. దీని ద్వారానే చేయాలనే నియమం లేదు, దీనికి అతీతంగా ఉంటారు. అందువల్ల మనస్సులో అనుకున్నా సరే, నోటితో ఉచ్చరించకపోయినా, నేను బాగుండాలి అనే మాట లేదా అందరూ బాగుండాలనే మాట వాక్యంలో నోట్లోంచి రాకపోయినా మనసులో అనుకోవాలి కదా, అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ ఈ విపత్తు నుంచి బయటపడాలి, ఈ కష్టంలో నుంచి బయటికి రావాలి, ఆనందంగా ఉండాలి అని అనుకోమా. అట్లా అనుకునేటటువంటిది ఏదైతే ఉందో అటువంటి మాటలు అనుకోవాలి తప్ప ఎవరికి సంబంధించి కూడా చెడ్డ మాట మాట్లాడడం సరైనది కాదు. మరి ఏం మాట్లాడాలంటే మంచి మాటలు మాట్లాడాలి, అన్నీ కూడా సానుకూల దృక్పథంతో మాట్లాడాలి. ఎటువంటి వాళ్లల్లోనూ 99 దుర్గుణాలుంటే కూడా ఒక సద్గుణం ఉంటుంది. వాడు బాగుపడాలంటే ఏం చేయాలి, వాడిలో ఉన్న ఆ ఒక్క సద్గుణాన్ని 1-10 సార్లు పైకి చెప్తూ, నీలో ఈ గుణం ఉంది, ఇంకా మంచి గుణాలుంటే ఇంకా పొగుడుతారని పొగడతలు, ఇతరులు మెచ్చుకోవడాలన్న దానికి అలవాటు పడేటి చేయాలి. అందువల్ల ఎప్పుడూ కూడా మంచి మాటలే మాట్లాడాలి తప్ప తనకి, సమాజానికి, దేశానికి, అందరికీ కూడా శుభం కలగాలి అనే మాటలే నోటి వెంట రావాలి. అంతేగాని ఏది కూడా ఎవరి యొక్క నాశాన్ని కోరుకునే మాట అసుర సంధ్య వేళ ఎవరి నోట రాకూడదు. అది శుభం కాదు గనక. స్వస్తి.